Good morning, my dear students. So, in previous videos, we discussed the to study the importance of environmental study, the scope of environmental study, and the segments of environment. So, we observed four segments: atmosphere, troposphere, biosphere, hydrosphere. So next, now present video, I am going to explain the nomenclature. So these and all we finished. So types of segments: lithosphere, hydrosphere, biosphere, atmosphere we finished. So next, natural cycle of the environment, that is hydrological cycle. So Niti Chakram. So already in lower classes we finished this hydrological cycle. సో నీటి చక్రము మనం ఆల్రెడీ లోయర్ క్లాసెస్లో కూడా డిస్కస్ చేసుకున్నాము. ఏమి నీటి చక్రము అంటే, సో నీరు చక్రీయముగా మేఘావృతం అవ్వడం, మరి మేఘాలు కండెన్స్ అయి సంఘననము జరిపి వర్షము కురవడము అనేది ఇది ఒక చక్రీయ ప్రాసెస్. సో ద హైడ్రలాజికల్ సైకిల్ ఇన్వాల్వ్స్ a continuous exchange of water between sea, atmosphere, land and living animals. సో సముద్రము, వాతావరణము, నేలకు మరియు జీవించి ఉన్న జంతువులకు మధ్య ఇది ఎల్లప్పుడూ నీటితో సంబంధించినటువంటి ఒక చక్రీయ ఒక సైక్లిక్ ప్రాసెస్. So, the exchange of water a continuous exchange of water between sea, atmosphere, land and living animals through massive evaporation. So, ఒక సముద్రపు నీటిని ఎవాపరేట్ చేసుకొని, ఎప్పుడు సన్ రేస్ పడినప్పుడు, సూర్యుని కిరణాలు పడినప్పుడు అక్కడ వి అబ్జర్వ్ ఎవాపరేషన్ ప్రాసెస్. సో బాష్పీభవనం చెందుతుంది. సో నీరు బాష్పీభవనం ఎప్పుడు జరుగుతుంది? సముద్రంలో ఉన్న నీరు ఎప్పుడు బాష్పంగా మారుతుంది అంటే సూర్యకిరణాలకు ప్రభావితమైనప్పుడు. సో ఇట్ ఎవాపరేట్ అయింది. నెక్స్ట్ క్లౌడ్స్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఆఫ్టర్ క్లౌడ్ ఫార్మేషన్ ఆర్ ప్రెసిపిటేషన్ యాజ్ అవుట్లైన్డ్ ఇన్ ద ఫిగర్. సో ఇక్కడ మీరు ఫిగర్లో అబ్జర్వ్ చేస్తే, సో ఫస్ట్ ఏమైంది, ఓషన్లో ఉన్న వాటర్ అంతా సన్ రేస్కు ఎవాపరేట్ అవుతుంది. ఎవాపరేట్ అయ్యి సో నెక్స్ట్ ఏమైంది, క్లౌడ్స్ ఫార్మేషన్ జరిగింది. సో ఆ క్లౌడ్స్ ఫామ్ అయిన తర్వాత దే అండర్గో కండెన్సేషన్ అండ్ రిలీజ్ దట్ క్లౌడ్ ఇంటూ వాటర్. సో అది ఆ విధంగా మరి వాటర్ ఫామ్లో డ్రాప్ బై డ్రాప్ మనకు రైన్గా అర్త్ను రీచ్ అవుతోంది. సో రీచ్ అయిన అర్త్ లేక్స్లో కానీ, లేదంటే చిన్న చిన్న కుంటలు లేదు రివర్స్ వాటిల్లో ఫ్లో అయిపోతూ ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఎ కంటిన్యూయస్ సైక్లిక్ ప్రాసెస్. సో కంటిన్యూయస్గా నిరంతరంగా ఒక చక్రీయ పద్ధతిలో నీరు, సముద్రాల నుండి నీరు సూర్యకిరణాల వల్ల బాష్పీభవనం చెందడం, అవి ఘనీభవనం చెంది మేఘాలుగా ఏర్పడడం, ఆ మేఘాలు చెట్టు నుండి వెలువడేటటువంటి ట్రీస్ నుండి లేదా ఫారెస్ట్లో ఉన్న ట్రీస్ నుండి రిలీజ్ అయ్యేటటువంటి చల్లని గాలులతో సో అవి కండెన్స్ అవ్వడము, ఆ క్లౌడ్స్ కండెన్స్ అయిన క్లౌడ్స్ ఇమ్మీడియట్గా మనకి డ్రాప్లెట్స్గా రైనీగా ఫ్లో అవ్వడము, ఆ వాటరు మరి లేక్స్ రివర్స్ వాటిల్లో ఫ్లో అవ్వడము, మరి అవి ఎవాపరేషన్ స్టార్ట్ అవ్వడము, క్లౌడ్స్ ఇదంతా సైక్లిక్ ప్రాసెస్. సో నీరు ఈ విధంగా చక్రీయముగా సైక్లిక్ ప్రాసెస్లో మనకు వాటర్ అనేది
ఫామ్ అవుతుంది. సో మనము ఎంత పర్సెంట్ ఆఫ్ వాటర్ను యూస్ చేస్తున్నాము అంటే ఓన్లీ 1% ఆఫ్ వాటర్ను మనము యూస్ చేసుకుంటున్నాము. రిమైనింగ్లో మ్యాక్సిమం పర్సెంటేజు ఓషన్లో ఉండే వాటరు అది హైలీ సాల్టీ వాటర్. సో మనం అది యూస్ చేయలేనిది. ఇంకా ఫ్యూ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ను మనము ఇండస్ట్రియల్కు జనరల్ డొమెస్టిక్కు ఓన్లీ 1% అయితే ఇంకా మిగిలినంతా ఇండస్ట్రీకి యూస్ చేసుకుంటున్నాం. సో ఇది హైడ్రోలాజికల్ సైకిల్. సో ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో అక్కడ పాయింట్స్ మనం అబ్జర్వ్ చేస్తే ద ల్యాండ్ సర్ఫేస్ అండ్ వాటర్ సర్ఫేసెస్ ఆన్ అర్త్ లూజ్ వాటర్ బై ఎవాపరేషన్. ఏ ఎవాపరేషన్ ఎప్పుడు జరుగుతుంది? బై అబ్జార్బింగ్ సోలార్ ఎనర్జీ. కొంత ఉష్ణ శక్తిని ఎక్కడి నుండి వస్తుంది? ఉష్ణశక్తి సూర్యుడి నుండి వచ్చేటటువంటి సూర్యశక్తిని అబ్జార్బ్ చేసుకొని ఎవాపరేషన్ ప్రాసెస్ జరిగింది. సో నార్మల్ ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ఓషన్ ఎక్సీడ్స్ ప్రెసిపిటేషన్ బై రెయిన్ ఇంటూ సీస్, సముద్రాల్లోకి బై ఎంత పర్సెంటేజ్లో? ఓన్లీ 10%. This 10% excess which precipitates on land balances the hydrological. ఆ 10% కంటే ఇంకా ఎక్కువ అయింది అంటే అది హైడ్రలాజికల్ సైకిల్ను బ్యాలెన్స్ చేసినట్టే. Some of the precipitated rain seeps into the soil as ground water. సో ఇప్పుడు మనము నవేడేస్ ఈ వాటర్ను స్టోర్ చేసుకోవాలని చెప్పి నీటి గుంటలు అవి ఇవి తవ్వి పెట్టుకుంటున్నాము. సో అవి ఆ విధంగా వాటరు గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ వాటర్గా అవి స్టోర్ అయిపోతాయి. సో గ్రౌండ్ వాటర్ మూవ్స్ అప్ బై capillary action and thereby maintains a continuous supply of water to the surface layer of the soil. ఆ భూమిలో ఇంకి ఉన్నటువంటి సో అవే మనము లాస్ట్ అప్పుడు అంతా మనము ఇంకుడు గుంతలు అని సో మనం ఎక్కువగా ఇంకుడు గుంతలను తయారు చేసుకున్నాం. సో ఇంకుడు గుంతలు ఏం చేస్తాయి అంటే ఆ వాటర్ను కొన్ని రోజులు అవి సాయిల్లోనే పెట్టేసే ఉండడం వల్ల సాయిల్ అంతా ఎట్లా ఉంటుంది? తడిగా ఉంటుంది. సో తడిగా ఉంటుంది అంటే సో రైనీ సీజన్ వచ్చేంత వరకు కాకుండా తడిగా ఉండే ప్రాంతాలను గ్రౌండ్ వాటరు అక్కడే స్టోర్ అయి ఉంటుంది. సో చాలా స్లోగా క్యాపిలరీ అంటే చాలా తక్కువ రంధ్రం ఉన్న పోర్ సైజు తక్కువగా ఉన్నటువంటి దాని ద్వారా మనకు లిటిల్ బిట్ ఎవాపరేట్ అవ్వడము అనేది జరుగుతూ వస్తుంది. సో కానీ ఎక్కువ రోజులు ఎక్కువ మంత్స్ మనకు ఆ గ్రౌండ్లో వాటరు స్టోర్ అవుతుంది. కాబట్టి నవేడేస్ ఎక్కువగా మనము ఈ ఇంకుడు గుంతలకు ప్రయారిటీ ఇస్తున్నాము. సో ఈ ఇంకుడు గుంతల్లో వాటరు స్టోరేజ్ అయ్యి ఉంటుంది. The water from the surface layer of the soil is absorbed by plants, which in turn is returned to atmosphere through transpiration. సో మనకు భూమిలో ఉన్నటువంటి ఆ తడిగా ఉన్న నేలలో ఉన్న నీటిని చెట్లు లేదా ప్లాంట్స్ శోషించుకుంటాయి. సో శోషించుకొని అవి వాతావరణంలోనికి ఆ తడిని చెట్ల మీద ఉన్న తడిని అవి అబ్జార్బ్ చేసుకుంటాయి. నెక్స్ట్ ఆ తడి మరియు కార్బన్ డైఆక్సైడ్ CO2 కలిసి మనకు ఫోటోసింథసిస్ జరిగి మనకు గ్లూకోజ్ అండ్ వాటర్ అనేది అక్కడ రిలీజ్ అవుతుంది. సో ఇది ఫోటోసింథసిస్గా మనం అక్కడ కన్సిడర్ చేస్తాము. సర్ఫేస్ వాటర్ ఆర్ రన్ ఆఫ్ ఫ్లోస్ ఇంటూ స్ట్రీమ్స్, రివర్స్, లేక్స్ అండ్ క్యాచ్మెంట్ ఏరియాస్ ఆర్ రిజర్వాయర్స్. ఆ ఫ్లో అయిన వాటర్ అంతా సర్ఫేస్ వాటర్ అంతా ఎక్కడికి పోతుంది అంటే అది ఫ్లో అయ్యి సో అప్పర్ ప్లేస్ నుండి లోయర్ ప్లేస్కు డౌనల్ ఏరియాకు అది ఫ్లో అవుతూ వాటరు సో ఎక్కడెక్కడ రీచ్ అవుతుంది అంటే చిన్న చిన్న గుట్టలు, కాలువలు, గుంతలు ఉన్న చోట్లకు లేక్స్, రివర్సు, ఇంకా వీలైతే రిజర్వాయర్స్ అటువంటి ప్లేసెస్లోకి అంతా వాటరు ఫ్లో అయిపోతుంది. సో అనిమల్స్ ఆల్సో టేక్ వాటర్ విచ్ ఈజ్ ఆల్సో రిటర్న్డ్ టు ద అట్మాస్ఫియర్ త్రూ ఎవాపరేషన్. సో జంతువులు శోషించుకున్న నీరు కూడా ఎవాపరేషన్ ప్రాసెస్లో మరి అది పైకి ఎవాపరేట్ అయిపోతుంది. దస్ దెర్ ఈజ్ ఆల్వేస్ ఏ బ్యాలెన్స్డ్ కంటిన్యూస్ సైక్లింగ్ ప్రాసెస్ ఆఫ్ వాటర్ బిట్వీన్ ఎర్త్ సర్ఫేస్ అండ్ అట్మాస్ఫియర్. సో నేలపై ఉన్నటువంటి ఉపరితలంపై ఉన్న నీటికి వాతావరణానికి ఇది కంటిన్యూస్గా ఈ రెండిట్ల మధ్య కంటిన్యూస్గా ఒక నీటి చక్రము అనేది రొటేట్ అవుతూ సైక్లిక్ ప్రాసెస్లో నిరంతరము జరుగుతూ ఉంటేనే మనము వాటర్ను
నీటి చక్రము అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటేనే మనము ఈ మనకు ఎంత సఫిషియెంట్గా అవసరమో అది జరుగుతుంది. సో ఎప్పుడు ఇది డిస్టర్బ్ అవుతుంది అంటే ఫారెస్ట్ ఏరియాస్ను అన్నీ మనము డిఫారెస్టేషన్ చేసినప్పుడు ఇంకా ఏమైపోతుంది, డిఫారెస్టేషన్ చేయడం వల్ల ఆ క్లౌడ్స్ను టచ్ చేసేటటువంటి చల్లని ప్రాంతము అనేది రీచ్ కాకుండా పోతుంది. రెండవది, సో వాటర్ బాగా గటకట్టిపోవడము లేదా ఎవాపరేషన్ బాగా జరిగిపోయి సన్ రేస్ వల్ల జరగడం వల్ల, ఈ పొల్యూషన్ ఎక్కువ జరగడం వల్ల, సో ఓజోన్ లేయరు దెబ్బతినడం వల్ల, యూవీ రేస్ నేరుగా రీచ్ అవ్వడం వల్ల, సో ఇవన్నిటి వల్ల మనకు వాతావరణం అంటే అట్మాస్ఫియర్లో జరగాల్సినటువంటి పీరియడ్స్ ఏమి క్లౌడీ సీజను, సమ్మర్ సీజను, వింటర్ సీజన్స్, ఈ సీజన్స్ సైక్లిక్ ప్రాసెస్లో డిస్టర్బ్ అయిపోవడం వల్ల మనకు ఈ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి మనకు రైజ్ అవుతున్నాయి. దాన్నే మనము ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్గా కన్సిడర్ చేస్తున్నాం. సో కాబట్టి ఏ ప్రాసెస్, ఏ సైకిల్ ఏ విధంగా జరగాల్సి ఉందో అది కంటిన్యూస్గా అదే ప్రాసెస్లో అదే విధంగా సైక్లిక్గా రన్ అవుతూ ఉంటేనే మనము హెల్తీగా ఉండగలుగుతాం. సో నెక్స్ట్, సో ఇన్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, so few terms. So in environmental chemistry, or to study the environment, we need some terms definitions. సో కొన్ని పదాల నిర్వచనాలను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. సో పర్యావరణాన్ని అధ్యయనం చేయాలంటే వి నీడ్ ఫ్యూ టర్మ్స్ డెఫినేషన్స్. కొన్ని పదాల నిర్వచనాలు అనేవి మనకు అవసరమవుతాయి. సో పొల్యూటెంట్ అంటే ఏమి, సో కంటామినేషన్ అంటే ఏమి, రిసెప్టార్ అంటే ఎవరు, సింక్ అంటే ఏమి, సోర్స్ అంటే ఏమి అనేవి మనము ఆ టర్మ్స్కు డెఫినేషన్స్ క్లారిటీగా తెలుసుకుంటేనే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ను మనం డీటెయిల్డ్గా చదువుకోగలుగుతాము, వాటి గురించి అర్థము చేసుకోగలుగుతాం. సో కాబట్టి ఫ్యూ టర్మ్స్ డెఫినేషన్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ పొల్యూటెంట్. కామన్లీ యూజ్డ్ టర్మ్స్లో ఫస్ట్ టర్ము పొల్యూటెంట్, కాలుష్యకము. ఇఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సబ్స్టెన్స్, సో మనకు ఎంత పర్సంటేజ్లో నేచర్లో కొన్ని ఉండాల్సినవి ఉన్నాయో స్టాండర్డ్ వాల్యూస్, అవి అంతే పర్సంటేజ్లో ఉంటే మనకు ఏ హాము జరగదు. సో ఎటువంటి హాని అనేది రైజ్ అవ్వదు. అట్లా కాకుండా స్టాండర్డ్ వాల్యూస్ డిస్టర్బ్ అయినాయి అంటే, సో ఆ స్టాండర్డ్ వాల్యూస్ డిస్టర్బ్ అయినాయి అంటే విల్ గెట్ పొల్యూషన్. మన ఎన్విరాన్మెంట్ స్పాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఆల్రెడీ ప్రజెంట్ ఇన్ నేచర్ ఈజ్ ఇంక్రీజ్డ్, సో మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంతకంటే ఎక్కువ సబ్స్టెన్స్ కాన్సన్ట్రేషన్ రైజ్ అయితే, గాఢత పెరిగితే, సో ఒక పర్సంటేజ్లో ఎంత ఉండాలో అంతకంటే ఎక్కువైతే, ఎగ్జాంపుల్కు కార్బన్ మోనాక్సైడ్ CO, సో అట్మాస్ఫియర్లో దానికి CO2 లెడ్ వీటికి కొంత కాన్సన్ట్రేషన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి కొంత ఎంత అవసరమో అంత నేచర్లో అవైలబిలిటీ ఉంటుంది. అవి ఉండాల్సిన పర్సంటేజ్ కంటే ఎక్సీడ్ అయితే, సో ఎంతైతే ఉండాలో అంత కాకుండా ఎక్సీడ్ అయితే, సో దట్ సబ్స్టెన్సెస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ పొల్యూటెంట్స్. సో పొల్యూటెంట్స్ని ఎవరు క్రియేట్ చేసేది? హ్యూమన్ బీయింగ్స్ బై దేర్ హ్యూమన్ యాక్టివిటీస్. సో వాటి చర్యల వలన, వాటి పనుల వలన, సో హ్యూమన్ యాక్టివిటీస్ వలన మనకు ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఎంత పర్సంటేజ్లో ఉండాలో అంత పర్సంటేజ్గా కాకుండా ఇంక్రీజ్ అయితే దట్ సబ్స్టెన్స్ ఈజ్ నోన్ యాజ్ పొల్యూటెంట్, కాలుష్యకము అని అంటాం. ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, లెడ్, మెర్క్యూరీ, సల్ఫర్ ఆక్సైడ్స్, ఇవన్నీ పొల్యూటెంట్స్గా మనము కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ కంటామినెంట్ అంటే ఇప్పుడు ఒక సబ్స్టెన్స్ ఉంది, ఆ సబ్స్టెన్సు మలినము చెందింది. ఎప్పుడు మలినం చెందుతుంది, కంటామినెంట్ ఎప్పుడు అవుతుంది అంటే, సో నేచర్లో ఉన్నటువంటివి సాధారణంగా కంటామినెంట్ కావు. కంటామినెంట్ అయ్యింది అంటే బికాజ్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ ఓన్లీ దట్ సబ్స్టెన్స్ విల్ బీ కంటామినేటెడ్. సాధారణంగా నేచర్లో లభించేవి కంటామినెంట్గా ఉండవు.
సో ఎప్పుడైతే హ్యూమన్ బీయింగ్స్ యాక్టివిటీ జరుగుతుందో ఆ యాక్టివిటీ వలన ఆ ఎన్విరాన్మెంట్లో ఉన్న సబ్స్టెన్స్ ఇట్ గెట్స్ కంటామినేషన్. సో ద కంటామినెంట్ ఈజ్ కాల్డ్ it is also called as a pollutant when it exerts a detrimental effect on human health. సో ఎప్పుడైతే అవి మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయో వాటన్నింటినీ మనం కంటామినెంట్స్గా కన్సిడర్ చేస్తాము. సో పొల్యూటెంట్ కంటామినెంట్ రెండింటికి మీనింగు ఇంచుమించు సేమే. రిసెప్టార్. సో రిసెప్టార్ అంటే సరౌండింగ్స్లో, సో ఎన్విరాన్మెంట్ అంటే సరౌండింగ్స్. సో మన సరౌండింగ్స్లో ఎప్పుడైతే పొల్యూషన్ రైజ్ అవుతుందో ఆ పొల్యూషన్కు అఫెక్ట్ అయ్యే వాళ్ళనే రిసెప్టార్స్ అంటాం. అఫెక్ట్ అయ్యే పర్సన్. ఎ రిసెప్టార్ మే బీ ఎనీథింగ్ విచ్ ఈజ్ అఫెక్టెడ్ బై ద పొల్యూటెంట్. అంటే సరౌండింగ్స్కు లేదా మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల వల్ల ప్రాబ్లమ్స్ లేదా వాటికి ప్రభావితం చెందే వ్యక్తిగా మనలో రిసెప్టార్ అంటాం. సో ఏ రిసెప్టార్ మే బీ ఎనీథింగ్ విచ్ ఈజ్ అఫెక్టెడ్ బై ద పొల్యూటెంట్. సో మనము అంటే సో హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, అనిమల్ బీయింగ్స్ కావచ్చు, లేదు ట్రీస్ కావచ్చు, ఇవి ఈ పొల్యూటెంట్స్ లేదా కంటామినెంట్స్ వల్ల దే గెట్ ప్రాబ్లమ్స్ ఆర్ దే విల్ బీ అఫెక్టెడ్ బై దోస్ పొల్యూటెంట్స్. సో దోస్ ఆర్ నోన్ యాజ్ రిసెప్టార్స్. గ్రాహకాలు అంటాం. సో గ్రాహకాలు ఎవరు అంటే మనమే గ్రాహకాలు. సో రిసెప్టార్స్ మనము, ట్రీసు, యానిమల్స్ ఇవన్నీ రిసెప్టార్స్గా కన్సిడర్ చేస్తాం. సో పొల్యూటెంట్స్ ఎవరు? పొల్యూటెంట్స్ అంటే ఎంత పర్సెంటేజ్లో స్టాండర్డ్ వాల్యూగా ఎంత పర్సెంటేజ్లో ఉండాలో అంత పర్సెంటేజ్ కంటే ఎక్కువ ఎప్పుడు అవుతుంది అంటే అట్మాస్ఫియర్లో జనరల్గా కొన్ని స్టాండర్డ్ వాల్యూస్తో ఇప్పుడు నైట్రోజను, ఆక్సిజను, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ స్పెసిఫిక్ కాన్సన్ట్రేషన్స్ లేదా స్పెసిఫిక్ పర్సెంటేజెస్లో అవి ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. సో వాటి కాన్సన్ట్రేషన్ ఎప్పుడు డిస్టర్బ్ అవుతుంది? మన హ్యూమన్ యాక్టివిటీ వల్ల అవి డిస్టర్బ్ అవుతాయి. ఆ హ్యూమన్ యాక్టివిటీకి డిస్టర్బ్ అయ్యి వాటి రేషియోస్లో, వాటి పర్సెంటేజెస్లో డిఫరెన్స్ వస్తే అప్పుడు వాటిని పొల్యూటెంట్స్గా, కంటామినెంట్స్గా మనము కన్సిడర్ చేస్తాము. ఆ పొల్యూటెంట్స్, కంటామినెంట్స్ వల్ల ఎవరైతే సఫరర్స్ ఉంటారో ఆ సఫరర్స్ని మనం రిసెప్టార్స్గా కన్సిడర్ చేస్తాం. సో పొల్యూటెంట్స్, కంటామినెంట్స్కు సఫరర్స్గా ఎవరిని కన్సిడర్ చేస్తాము అంటే రిసెప్టార్స్గా హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్, ట్రీస్ అంటే ప్లాంట్స్ ఇవన్నీ రిసెప్టార్స్ కిందకి వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, మ్యాన్ ఈజ్ ఎ రిసెప్టార్ ఆఫ్ కంటామినేటెడ్ వాటర్. సో కలుషితమైనటువంటి పొల్యూటెడ్ వాటరు లేదా కంటామినేటెడ్ వాటర్ను రిసెప్టార్గా మనము ఆ వాటర్ను తీసుకున్నాము అంటే ఆ నీటిని యూస్ చేసినాము అంటే వి విల్ బి అఫెక్టెడ్ బై డిసీజెస్. అనేక రకాల వ్యాధులు అనేవి మనకు సంక్రమిస్తాయి. ఎగ్జాంపుల్కు ఆ కంటామినేటెడ్ వాటర్ను యూస్ చేస్తే కలరా వస్తుంది, మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఏర్పడతాయి. సో ఇవి ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద కంటామినేటెడ్ వాటర్ విచ్ ఈజ్ యూజ్డ్ టు డ్రింక్. సో అటువంటి కలుషితమైనటువంటి కంటామినేట్ జరిగినటువంటి వాటర్ను మనము యూజ్ చేయడం వలన విల్ గెట్ డిసీజెస్. లేదు గాలి, అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఎయిర్ సాధారణంగా జనరల్ కండిషన్స్లో అది స్టాండర్డ్ వాల్యూస్తో ప్యూర్గా ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఇప్పుడు ఇండస్ట్రీస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇండస్ట్రీస్ నుండి రిలీజ్ అయ్యేటటువంటి బై ప్రోడక్ట్స్, వ్యర్థ పదార్థాలు నేరుగా గాలిలోకి అబ్జర్వ్ అయిపోవడం వల్ల ఇప్పుడు ఏమైపోయింది, ఎయిర్ కూడా పొల్యూట్ అయిపోయింది. సో కంటామినెంట్ అయిపోయింది. ఆ కంటామినెంట్ అయిన ఎయిర్లో కార్బన్ డైఆక్సైడ్ ఎంత పర్సెంటేజ్లో ఉండాలో అంతకు ఎక్కువగానే ఉంది. కార్బన్ మోనాక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయిపోయింది. సో ఈ హెవీ మెటల్స్ రేషియోస్ ఎంత ఉండాలో అంతకంటే ఇంక్రీజ్ అవ్వడం వల్ల అట్మాస్ఫియర్లో ఆ ఎయిర్ కూడా ఏమైపోయింది, పొల్యూట్ అయిపోయింది. ఆ ఎయిర్ను మనం ఏం చేస్తున్నాం, ఇన్హేల్ చేసుకుంటాం, శోషించుకుంటాం, అంటే పీల్చుకుంటున్నాం. శ్వాస క్రియ కోసము మనము ఆ ఎయిర్ను అబ్జర్వ్ చేసుకున్నప్పుడు సో ఈ కంటామినెంట్స్ లేదా పొల్యూటెంట్స్ మనకు ఇది అయిపోవడం వల్ల విల్ గెట్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్. సో శ్వాసక్రియకు సంబంధించినటువంటి వ్యాధులు అనేవి నవేడేస్ మనం ఎక్కువ శాతము అబ్జర్వ్ చేస్తున్నాం, గమనిస్తున్నాం. అంటే రిసెప్టార్స్గా మనమే, పొల్యూటెంట్స్గా అంటే పొల్యూటెంట్స్ను మనమే ఇంక్రీజ్ చేసినాము లేదా పొల్యూటెంట్స్ను మనమే
కలగజేసినామో ఆ పొల్యూటెంట్స్ను వల్ల సఫర్ అవుతూ ఉండేది ఎవరు అంటే మనమే. వాటిని వల్లనే మనం ఏమంటాము, రిసెప్టార్స్ కిందకి తీసుకొస్తాం. నెక్స్ట్ సింక్. ఇట్ ఈస్ ద మీడియం విచ్ ఇంట్రాక్ట్స్ అండ్ రిటైన్స్ ద లాంగ్ లివ్డ్ పొల్యూటెంట్. సో ఎక్కువ శాతము పొల్యూటెంట్గా స్టోర్ అయి ఉండే వాటిని పొల్యూటెంట్గా ఒక చోట ఎక్కడో స్టేబుల్గా ఉండేందుకు ఒక మీడియం అయితే అవసరము. ఆ మీడియము సింక్ అయితే ఆ మీడియంలో ఈ పొల్యూటెంట్స్ అక్కడ స్టోర్ అయిపోతే అది మనము సింకుగా అది కన్సిడర్ చేస్తాం. ద ఓషన్స్ ఆర్ ద సింక్స్ ఫర్ ద అట్మాస్ఫియరిక్ కార్బన్ డైఆక్సైడ్. సో సముద్రాలు సింకుగా మనం కన్సిడర్ చేస్తే అవి వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని అక్కడ స్టోర్ అయి ఉంటాయి. గ్రౌండ్ వాటర్ అండ్ సబ్స్ట్రాయిల్ వాటర్ యాక్ట్స్ యాజ్ సింక్స్ ఫర్ పెస్టిసైడ్స్ ఎంప్లాయిడ్ ఇన్ అగ్రికల్చర్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కు మనకు ఫెమిలియర్గా ఉన్నటువంటి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న బుద్ధుని విగ్రహం దగ్గర ఉన్నటువంటి వాటర్ తీసుకున్నామంటే ఇన్ ఓల్డెన్ డేస్ ఎట్లా ఉండేది, ప్యూర్ వాటర్ను మనం అక్కడ అబ్జర్వ్ చేసేవాళ్ళం. బట్ నవడేస్ ఏమైపోయింది, యూట్రాఫికేషన్ జరిగిపోయింది. అంటే కంప్లీట్గా వాటర్ అంతా స్మెల్ వస్తుంది. ఎందుకు వస్తుంది, అక్కడ ఎంత పర్సెంటేజ్లో ఏ ఉండాలో అన్నీ అంతకు మించి ఉండిపోయినాయి. సో కాబట్టి అక్కడ ఏమైపోయింది, గడ్డి, చిన్న చిన్న శైవలాలు మొక్కలు, పిచ్చి మొక్కలన్నీ పెరిగి సో పాచి అంతా గ్రీనరీగా అంత పాచి అంతా పట్టిపోవడం వల్ల ఆయిలీగా తయారైపోయింది వాటర్ అంతా. సో అంటే వాటి వాటర్ విస్కాసిటీ ఎంత ఉండాలో అంతకు ఇంక్రీజ్ అయిపోయింది. సో విస్కాసిటీ పెరిగిపోయినటువంటి ఆ వాటర్ని మనం యూట్రాఫికేషన్ అంటాము. సో దానివల్ల ఏమవుతుంది, వాటర్ డెన్సిటీ పెరిగిపోయింది, వాటరు వెయిట్ పెరిగిపోతుంది, స్మెల్ వస్తూ ఉంటుంది, బ్యాడ్ స్మెల్ రిలీజ్ అవుతూ ఉంటుంది, ఆయిలీగా ఉంటుంది ఆ వాటర్. సో అదే సింక్ అంటే అదేం చేసింది, ఆ బ్యాడ్ పొల్యూటెంట్స్ని అంతా అక్కడ స్టోర్ చేసి ఉంచింది. అంటే ఆ స్టోర్ చేయడానికి ఎవరు రీజను, మనమే ఇష్టానుసారంగా ఆ వాటర్లోకి ఈ ప్లాస్టిక్ మెటీరియల్స్ అని అవి ఇవి మనం యూస్ చేసి ప్రాపర్గా త్రో చేయకుండా ఆ వాటర్లో త్రో చేయడం వల్ల సో మనకు ఆ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ అక్కడ వాటర్లో మనము అబ్జర్వ్ చేస్తున్నాం. నెక్స్ట్ అది సింక్ అంటే. నెక్స్ట్ డిజాల్వ్డ్ ఆక్సిజన్. సో అంటే ఆక్సిజన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. H2Oలో ఆక్సిజను ఎంత కరిగి ఉంది ఇన్ వాటర్ ఈజ్ వైటల్ ఫర్ ఆక్వాటిక్ లైఫ్. అంటే ఇప్పుడు నీటి జీవాలు ఉన్నాయి, నీటి జీవాలలోకు ఈ డిజాల్వ్డ్ ఆక్సిజను ఎంత అవసరము అనేది. సో ఆక్సిజన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ఈజ్ వైటల్ ఫర్ ఆక్వాటిక్ లైఫ్. అది ఆప్టిమమ్ వాల్యూ అంటే ఈ డిజాల్వ్డ్ ఆక్సిజను ఉన్న నీరు ఎంత స్టాండర్డ్ వాల్యూ ఉండాలా, అది తాగేందుకు ఉపయోగపడే నీటిలో అంటే 4 to 8 mg/L, 4 నుండి 8 mg/L ఉంటేనే అది యూస్ఫుల్ వాటర్ అవుతుంది. అది స్టాండర్డ్ వాల్యూ 4 to 8 mg/L. అట్లా కాకుండా మనము 4 to 8 mg/L కాకుండా ఎక్కువ ఉంటే, డిజాల్వ్డ్ ఆక్సిజన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటే దాన్నే మనం యూట్రాఫికేషన్ అని. ఆ వాటర్లో ఈ నివసించేటటువంటి నీటి శైవలాలు కానీ లేదు ఈ తిమింగలాలు, చేపలు ఇవి అక్కడ ఏమైపోతుంది అంటే చనిపోతాయి. 4 to 8 కాకుండా 4 mg/L అంటే లెస్ దాన్ 4 ఉంటే, తక్కువ ఉంటే దాన్ని పొల్యూటెడ్ వాటర్ అని కన్సిడర్ చేస్తాము. ఆ పొల్యూటెడ్ వాటర్లో ఈ వాటరులో నీటిలో నివసించేటటువంటి ఈ చిన్న చిన్న చేపలు కానీ జంతువులు అయినటువంటి తిమింగలాలు, కప్పలు ఇవన్నీ ఇక్కడ జీవించలేకపోతాయి. సో కాబట్టి డిజాల్వ్డ్ ఆక్సిజను ఎంత ఉండాలో స్టాండర్డ్గా ప్యూర్ ఆర్ క్వాలిటీ వాటర్ అంటే స్టాండర్డ్ వాల్యూ 4 to 8 mg/L ఉంటేనే అది క్వాలిటీ వాటర్గా మనము కన్సిడర్ చేస్తాము. ఆ టైప్ ఆఫ్ వాటర్లో చేపలు హెల్తీగా అవి అక్కడ సర్వైవ్ అవుతాయి. సో ఈ వాటర్ను ఈ ఆర్గానిక్ మ్యాటర్తో ఇవి ఆక్సిడైజ్ అయిపోతాయి. సో ఆక్సిడైజ్ అయినప్పుడు ఆక్సిడైజ్ అయ్యి అంత పర్సెంటేజ్లో మనకు అక్కడ ఆక్సిజన్ అనేది వాటర్లో స్టోర్ అయి ఉండాలి. నెక్స్ట్ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, దీన్ని CODతో డినోట్ చేస్తాం. డిజాల్వ్డ్ ఆక్సిజన్ను డిజాల్వ్డ్ ఆక్సిజన్ను డిఓతో డినోట్ చేస్తే కెమికల్
ఆక్సిజన్ డిమాండ్ సిఓడి అండ్ బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ బీఓడితో డినోట్ చేస్తాం. సిఓడి బీఓడీలు ఏమి అంటే ఇవి వాటరు ప్యూరిటీ లేదా క్వాలిటీ ఆఫ్ ద వాటర్ను మనం టెస్ట్ చేయడానికి సిఓడి బీఓడి పర్సంటేజ్లో మనము వాటర్ను అనాలిసిస్ చేసి టెస్ట్ చేసి మనము ఇంత పర్సంటేజ్లో సిఓడి ఉంది, ఇంత పర్సంటేజ్లో బీఓడి ఉంది, సో ఇది ప్యూరిఫైడ్ వాటర్ లేదా ఇది ఇట్ ఈస్ నాట్ ఏ క్వాలిటీ వాటర్ అని మనము అనలైజ్ చేసి చెప్పడానికి ఈ సిఓడి బీఓడీలను యూజ్ చేసుకుంటాం. సో ఇట్ ఈస్ అన్ ఇండెక్స్ ఆఫ్ ద ఆర్గానిక్ కంటెంట్ ఆఫ్ వాటర్ సిన్స్ ద మోస్ట్ కామన్ సబ్స్టెన్సెస్ ఆక్సిడైజ్డ్ బై డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇన్ వాటర్ ఇన్ ఆర్గానిక్ మ్యాటర్ విచ్ హ్యాస్ ఏ బయలాజికల్ ఆరిజిన్ సచ్ యాజ్ డెడ్ ప్లాంట్స్ ఎక్సెట్రా. అంటే నీటిలో ఉన్నటువంటి ఈ చెట్లు, ఇప్పుడు నీటి శైవలాలు వంటివి అవి చెట్లు ఆక్సిడైజ్ అయ్యి ఎంత పర్సెంటేజ్లో ఆక్సిజన్ ఉంది అనేది మనము సిఓడి రూపంలో చెప్తాం. సిఓడి ఆఫ్ వాటర్ శాంపుల్ ఈజ్ డిటర్మైన్డ్ బై కెమికల్ ఆక్సిడేషన్. సో ఇది ఇప్పుడు వాటర్ని ఎగ్జాంపుల్గా ఒక 1000 ml ఆఫ్ వాటర్ తెచ్చి దీంట్లో సిఓడి ఎంత అని మనం క్యాలిక్యులేట్ చేయండి, సో మనకు ఈ వాటర్లో ఎంత ఉందో అంటే దానికి మనము ల్యాబ్లో పొటాషియం డైక్రోమేట్ను 50% సల్ఫ్యూరిక్ యాసిడ్ను ఆ సిఓడి పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి యూస్ చేస్తాం. సో ద మెథడ్ includes other residual or inorganic species that may be present in water such as nitrates కానీ సల్ఫైడ్స్ ఉన్న మనము టెస్ట్ చేసి ఐడెంటిఫై చేసి సో మనము ఎంత పర్సెంటేజ్లో సిఓడి ఉంది అనేది కెమికల్ అనాలిసిస్ జరిపి క్వాలిటేటివ్ అనాలిసిస్ జరిపి we can find out the COD value for that water. This method does not truly reflect the organic content in water. However, since this method is rapid, it is widely used. So next chapter lo detailed ga water pollution lo manamu ee COD BOD calculations, dissolved oxygen percentage, next chloride content anta undi, fluoride content anta undalo purified water ku leda quality water ku percentage of standard values of fluoride, chloride, నెక్స్ట్ సిఓడి ఎంత ఉండాలి, బీఓడి ఎంత ఉండాలి, డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఎంత ఉండాలి, ఏ ఎక్స్పెరిమెంట్స్తో మనము ఇవి క్యాలిక్యులేట్ చేస్తాము, ఏ విధంగా అనాలిసిస్ చేస్తాము అనేది మనము నెక్స్ట్ 3rd యూనిట్లో ఉంది మనకు వాటర్ పొల్యూషన్లో. అక్కడ మనం డీటెయిల్డ్గా ఈ సిఓడి బీఓడి క్లాసిఫికేషన్ అది కంపారిజన్ కూడా తీసుకుంటాం. సో నెక్స్ట్ బీఓడి. సో బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. సో సిఓడి అంటే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, బీఓడి అంటే బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. ద కెపాసిటీ ఆఫ్ ద ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ ద శాంపుల్ ఆఫ్ న్యాచురల్ వాటర్ టు కన్జ్యూమ్ ఆక్సిజన్ ఈజ్ కాల్డ్ యాజ్ బీఓడి. ద కెపాసిటీ ఆఫ్ ద ఆర్గానిక్ మ్యాటర్. సో నీటిలో ఇది ఈ కర్బన పదార్థము కరగడానికి ఎంత పర్సెంటేజ్లో ఆక్సిజన్ ఉంది అనేది లెక్క కట్టడమే బీఓడిగా మనము కన్సిడర్ చేస్తాం. దాన్ని బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ బీఓడి అని అంటాం. So it is determined experimentally by determining the dissolved oxygen at beginning at the end of a 5-day period in a sealed sample. So ఇది మనము ప్రాక్టికల్ 3rd యూనిట్లో డీటెయిల్డ్గా చదువుకుంటాం. బీఓడి గివ్స్ ద మెజర్స్ ఆఫ్ ఆక్సిజన్ యూటిలైజ్డ్ ఆర్ కన్జ్యూమ్డ్ ఇన్ ద పీరియడ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ఆక్సిడేషన్ ఆఫ్ డిజాల్వ్డ్ ఆర్గానిక్ మ్యాటర్ ప్రెజెంట్ ఇన్ ద వాటర్ శాంపుల్. సో ఇచ్చిన 1000 ml వాటర్ శాంపుల్లో బీఓడి ఎంత, సిఓడి ఎంత అనేది మనం డిఫరెంట్ అనాలిసిస్లు లేదా టెస్ట్లు జరిపి మనము వీ కెన్ ఫైండ్ అవుట్ బీఓడి అండ్ సిఓడి వాల్యూస్. సో మనకు అనంతపూర్లో కూడా వాటర్ అనాలిసిస్ లేదా వాటర్ శాంపుల్స్ టెస్టింగ్కు సపరేట్గా ఒక డిపార్ట్మెంటే ఉంది, ఇరిగేషన్ డిపార్ట్మెంటు. అక్కడికి మనము మన కాలేజ్లో ఉన్న వాటర్ను కూడా తీసుకుపోయి టెస్టులు కూడా చేపించినాము. సో ఎంత పర్సెంటేజ్లో ఫ్లోరైడ్ ఉంది, ఎంత పర్సెంటేజ్లో క్లోరైడ్ ఉంది అనేది మనము టెస్ట్లు రన్ చేపించి సో ప్యూరిటీ ఎంత ఉంది, క్వాలిటీ ఆఫ్ వాటర్ ఎంత, ఇది డ్రింకింగ్కు యూజ్ అయ్యేటటువంటి వాటరా కాదా అనేది మనము అనాలిసిస్ కూడా జరిపినాం. సో హాస్టల్లో ఉండే వాటర్ను టెస్ట్కు పంపించినాము. మనకు ఈ సైన్స్ ల్యాబ్లో ఉన్నటువంటి వాటర్ను డ్రింకింగ్ వాటర్ను హాస్టల్లో ఉన్న వాటర్ను మనము రెండింటినీ శాంపుల్స్గా కలెక్ట్ చేసుకొని వాటర్ అనాలిసిస్ డిపార్ట్మెంట్కు పంపించి సో స్టాండర్డ్ వాల్యూస్ ఎంత ఉన్నాయి, మన కాలేజీలో ఉన్న వాటర్కు సో ఎంత ఇవి డ్రింకింగ్ వాటర్కు సరిపోయేవా కాదా అనేది కూడా మనము అనాలిసిస్ చేయించినాం. సో కాబట్టి
అది మనము ల్యాబ్లో ఎట్లా చేయాలంటే, సో ఫైనల్ ఇయర్లో మనకి ఎక్స్పెరిమెంట్స్ కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ పేపర్లో మనము ఈ క్లోరైడ్ కంటెంట్, ఫ్లోరైడ్ ఎంత ఉంటుంది, కార్బోనేట్ ఎంత ఉంది, బైకార్బోనేట్ ఎంత ఉంది, హార్డ్నెస్ ఆఫ్ వాటర్ను మనము ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలా అనేది వాల్యూమెట్రిక్ అనాలిసిస్ మెథడ్లో ఘనపరిమాణాత్మక విశ్లేషణ జరిపి బై యూజింగ్ ఈడిటిఏ, ఇథిలిన్ డయామిన్ టెట్రాస్టిక్ యాసిడ్ను యూజ్ చేసి సో వాల్యూమెట్రిక్ అనాలిసిస్ జరిపి మనము వాటర్ హార్డ్నెస్ను క్యాలిక్యులేట్ చేస్తాం. సో నీటి యొక్క కాఠిన్యతను నిర్ణయించుట. సో ఎక్స్పెరిమెంట్ పేరు నీటి యొక్క కాఠిన్యతను నిర్ణయించుట. సో నీటి కాఠిన్యతను ఈడిటిఏ ఉపయోగించి ఇథిలిన్ డయామిన్ టెట్రాసిటిక్ యాసిడ్, సో సోడియం సాల్ట్ ఆఫ్ ఈడిటిఏను ఉపయోగిస్తాం. సో సోడియం సాల్ట్ ఆఫ్ ఈడిటిఏ తొందరగా నీటిలో కరిగిపోతుంది. సో కాబట్టి డైసోడియం సాల్ట్ ఆఫ్ ఈడిటిఏని ఉపయోగించి ఇచ్చిన వాటర్ శాంపుల్ మనం డిఫరెంట్ ఏరియాస్ నుండి కలెక్ట్ చేసి ఆ వాటర్ను మనము వాల్యూమెట్రిక్ అనాలిసిస్ చేసి సో దాని ఎండ్ పాయింట్ను ఐడెంటిఫై చేసి దాని నుండి వాటరులో ఎంత పర్సెంటేజ్లో హార్డ్నెస్ ఉంది, టెంపరీ హార్డ్నెస్ ఎంత, పర్మనెంట్ హార్డ్నెస్ ఎంత అనేది మనము క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇది మీరు ల్యాబ్లో ప్రాక్టికల్ కూడా చేస్తారు. సో అక్కడ కూడా మీకు ఇంకా కొంత డీటెయిల్డ్గా అర్థమవుతుంది. నెక్స్ట్ థర్డ్ యూనిట్లో కూడా మనకు థియరీ పార్ట్లో వాటర్ పొల్యూషన్ ఉంది. సో పొల్యూషను అయ్యింది వాటర్ కానీ ఎట్లా తెలుస్తుంది, ఎంత పర్సెంటేజ్లో ఉంటే స్టాండర్డ్గా వాల్యూస్ అవి ప్యూరిఫైడ్ వాటర్ అంటాము, అంతకు మించి ఉంటే దాన్ని కంటామినేటెడ్ వాటర్ అంటాము. సో ఆ కంటామినేటెడ్ వాటర్ను తీసుకుంటే ఏమేమి డిసీజెస్ వస్తాయి, ఈ దీనికి రిలేటెడ్ అన్నీ మనకు థర్డ్ యూనిట్లో వాటర్ పొల్యూషన్ కింద మనం అక్కడ చదువుకుంటాం. సో ఫస్ట్ చాప్టర్లో మనం ఉన్నాం కాబట్టి ఫస్ట్ చాప్టర్లో జస్ట్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ కింద జస్ట్ డెఫినేషన్స్, ఆ టర్మ్స్ ఏమి దానికి రిలేటెడ్ డెఫినేషన్స్ మాత్రమే ఇక్కడ మనము చదువుతున్నాం. సో నెక్స్ట్ థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ. సో టీఎల్వి వాల్యూ అంటాం. TLV value. This value indicates the permissible level of toxic pollutant in atmosphere. సో వాతావరణంలో విషపూరితమైనటువంటి ఈ పొల్యూటెంట్స్ ఎంత పర్సెంటేజ్లో ఇవి ఉన్నాయి, ఎంత పర్సెంటేజ్లో ఉంది. ఎగ్జాంపుల్కు లెడ్ కానీ లేదా మెర్క్యూరీ కానీ లేదా CO కార్బన్ మోనాక్సైడ్. సో అది పొల్యూటెంట్గా కన్సిడర్ చేస్తాం, టాక్సిక్ అని అనము, బట్ అది ఎక్కువ పర్సెంటేజ్లో ఉండకూడదు. CO ఏమవుతుంది, గ్లోబల్ వార్మింగ్ జరిగిపోతుంది. సో అది అట్మాస్ఫియర్ టు విచ్ ఏ హెల్తీ ఇండస్ట్రియల్ వర్కర్ క్యాన్ బి ఎక్స్పోజ్డ్ డ్యూరింగ్ an 8-hour డే. 8 గంటలకు ఇప్పుడు ఇండస్ట్రీలో పనిచేసేటటువంటి ఒక వర్కర్ను తీసుకుంటే ఆ వర్కరు ఆ టాక్సిక్ పొల్యూటెంట్స్తో విషపూరితమైనటువంటి ఈ కాలుష్యకాల మధ్య ఎంతవరకు ఆయన సర్వైవ్ అవుతాడు. 8 గంటలకు రోజు ఆయన ఎక్స్పోజ్ అవుతుంటాడు. ఎగ్జాంపుల్కి మనము పెయింట్ ఇండస్ట్రీస్కి పోతే పెయింట్ ఇండస్ట్రీస్లో లెడ్ను కూడా మనం అక్కడ యూజ్ చేస్తుంటాం. నవేడేస్ ఆ లెడ్ను తగ్గించినాము, బట్ లెడ్ను ఇన్ కేస్ యూజ్ చేసినా లేదా మెర్క్యూరీని యూజ్ చేసినా, సో ఈ టైప్ ఆఫ్ హెవీ మెటల్స్ని యూజ్ చేసినప్పుడు లేదా కార్బన్ టెట్రాక్లోరైడ్ ఈ టైప్ ఆఫ్ ఆర్గానిక్ సాల్వెంట్స్ను మనము యూజ్ చేస్తే ఆ ఇండస్ట్రీస్లో, పెయింట్ ఇండస్ట్రీస్లో అవి టాక్సిక్ పొల్యూటెంట్స్ కాబట్టి ఆ టాక్సిక్ పొల్యూటెంట్స్ ఆ ఇండస్ట్రియల్ వర్కర్ను ఆయన హెల్త్ను డిస్టర్బ్ చేయకుండా ఎంత పర్సెంటేజు కంటే తక్కువ ఉంటే ఆయన హెల్త్ను అవి డిస్టర్బ్ చేయకుండా ఉంటాయి, హెల్తీగా ఉంటాడు. ఆయన 8 గంటలు రోజు ఆ ఇండస్ట్రీలో వర్క్ చేసినా కూడా ఆయన హెల్తీగా ఉండవచ్చు. ఆ పర్సెంటేజ్ ఎంత ఉండాలి దాన్ని మనం TLVగా కన్సిడర్ చేస్తాం. సో TLV ఆఫ్ ఏ పొల్యూటెంట్ ఈజ్ ఫౌండ్ బై ఎక్స్పెరిమెంటేషన్ ఆన్, సో జంతువుల మీద చేస్తుంటాము. నెక్స్ట్ మెడికల్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. సో పర్యావరణ అధ్యయనం ద్వారా కానీ ఆ జంతువులపైన ప్రయోగాలు జరిపి మనము TLV వాల్యూను కడుతుంటాం. సో ఇవి డిఫరెంట్ టర్మ్స్ మనము ఈ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో యూజ్ చేసేటటువంటి పదాలు. సో పొల్యూటెంట్, కంటామినెంట్, రిసెప్టార్, సింక్, డిజాల్వ్డ్ ఆక్సిజన్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ TLV. సో ఇవి మనకు ఫ్యూ టర్మ్స్ను మనకు ఫస్ట్ యూనిట్లో వీటి డెఫినేషన్స్ బ్రీఫ్గా మనకు సిలబస్లో ఉన్నాయి.
సో ఇంకా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్, ఈ చాప్టర్లో ఉన్న నెక్స్ట్ టాపిక్ను కంటిన్యూ చేస్తాము. సో థ్యాంక్ యూ.